మన బిజినెస్ ఒకవేళ ఈ-కామర్స్‌లో లాసెస్ చూస్తున్నానంటే 90% ఆఫ్ ది లాసెస్ ఆర్ ఫ్రమ్ రిటర్న్స్ ఓన్లీ. సో, రిటర్న్స్ అనేది మనం ఎంత తక్కువగా ఉంటే మన ప్రాఫిట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో, సో ఇది ఇలాంటి ఈ-కామర్స్‌లో నాన్ రిటర్నబుల్ కేటగరీస్ కూడా ఉంటాయా అంటే యెస్ ఉంటాయి. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనం నాన్ రిటర్నబుల్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసరికి ఆటో యాక్సెసరీస్ లైక్ ఎయిర్ ఫ్రెషనర్స్, బ్రైట్నర్స్, క్లీనర్స్, కారు, బైక్ స్టిక్కర్స్, కారు డెంట్ పాలిష్, డెంట్ స్క్రాచ్ రిమూవర్స్ ఎక్సెట్రా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని నాన్ రిమూవబుల్ కేటగిరీస్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి బాత్ అండ్ స్పా, ఇవి కన్జ్యూమబుల్స్ కిందకు వస్తాయి. లైక్ సాక్స్ అవ్వచ్చు, బాత్ బబుల్ సోప్స్ అవ్వచ్చు, స్పాంజెస్ అవ్వచ్చు, బాడీ వాష్, లోఫా, షాంపూస్, స్క్రబ్స్ ఎక్సెట్రా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మనకి బాత్ అండ్ స్పా కేటగిరీలో నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ కిందకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ కేర్ లైక్ బాటిల్ నిపిల్స్, బ్రెస్ట్ నిపిల్ కేర్, బ్రెస్ట్ పంప్స్, డైపర్స్, నాపీ, వెట్ వైప్స్ ఇలాంటి థింగ్స్ అన్ని నాన్ రిటర్నబుల్ కేటగిరీలో ఉంటాయి ఇన్ బేబీ కేర్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్, ఆబ్వియస్లీ క్యాండ్ ఫుడ్స్, డ్రింక్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, హెల్త్ సప్లిమెంట్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, మిల్క్ ఇలాంటి థింగ్స్ ఫుడ్ కేటగిరీలో నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ లాగా ఉంటాయి. ఇవే కాదు ఇంకా చాలా ప్రోడక్ట్స్, చాలా కేటగిరీస్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇంకా మీషోలో నాన్ రిటర్నబుల్ కేటగిరీ కింద ఉంటాయి. కింద రిటర్న్ అని కమెంట్ చేయండి, ఆ లిస్ట్ అంతా నీకు డిఎం చేస్తా. సో ఇలాంటి ఈ-కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.